మా నాన్న మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు నాన్నగారి దగ్గర అమ్మగారు ఉంటారండి. అవునండి. అంటే ఇప్పుడు ఆయన హెల్త్ సిక్ అవడానికి రెగ్యులర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ అండి, లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయి? యాక్చువల్గా ఈ ప్రాబ్లం రావడానికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి అసలు సంబంధం లేదు. మా డాడీకి డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. బట్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి టెన్షన్స్ వలన వచ్చింది. మా డాడీకి టెన్షన్స్ అంటూ పర్టికులర్గా నా పైన మా తమ్ముడి పైన లేవండి. ఎందుకంటే మేము చాలా బాగా చూసుకుంటాం మా పేరెంట్స్ని. ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, చాలా ప్రౌడ్గా ఉంటారు మా ఇద్దరు గురించి. సో మా డాడీని కూడా టార్గెట్ చేశారండి. నేను కన్ఫామ్గా చెప్పలేను అదే రీజన్ అయి ఉంటుంది అని, కానీ ఆ రీజన్తో అయితే మాత్రం చాలా సఫర్ అయ్యారు. ఎట్లా టార్గెట్ చేశారండి? మా డాడీని స్టేషన్ చుట్టూ తిప్పారండి. 7 days తిప్పారు. మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు స్టేషన్ పిలిపించడం. డాడీకి ప్రాపర్ మెడికేషన్స్ వేసుకునే, డయాబెటిక్ అండి, ప్రాపర్ ఫుడ్ లేదు, టాబ్లెట్స్ వేసుకొని ఇవ్వలేదు, కూర్చోబెట్టేశారు 1 week. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఏ పోలీస్ స్టేషన్లో అండి? అది అప్పుడు మదనపల్లి అండి. ఓకే. అప్పుడు అన్నకు చెప్పాను, లొకేషన్ అంతా చెప్పాను. తర్వాత లోకల్ లీడర్స్ వెళ్ళారు, మాట్లాడారు. అప్పుడు కొంచెం కామ్ అయింది. దాని తర్వాత అది మా డాడీకి భయం ఉన్నింది. ఎందుకంటే ఫాదర్ని పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు అంటే నన్ను స్టాప్ చేయడానికి, నన్ను భయపెట్టడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయటం కావచ్చు, క్వశ్చన్ చేయటం కావచ్చు, ట్విట్టర్లో పోస్టులు వీడియోలు పెట్టడం వల్ల దానివల్ల మా డాడీని టార్గెట్ చేసి నన్ను భయపెట్టాలి, నా గొంతు నొక్కాలి, నన్ను పోస్టులు వేయకుండా చెయ్యాలి, నేను ఇంకా కంప్లీట్ వైఎస్ఆర్సీపీకి అగెన్స్ట్గా ఏది చేయకూడదు అని ఒక ప్రయత్నం చేశారు. ఫాదర్కి ఆ మాట చెప్పారు వాళ్ళు? డైరెక్ట్ అంటే పోలీస్ స్టేషన్ చెప్పారు. ఎందుకు అని అంటే, మీ పాప సీఎం మీద పోస్టులు పెడుతుందంట కదా, ఏదో వైఎస్ఆర్సీపీకి చెందినవేవో చెప్తుందంట కదా, ఈ గవర్నమెంట్లో ఏం జరగట్లేదంట కదా, అవి కొంచెం ఆపితే బాగుంటుంది అన్నారంట. ఓకే. అలా ఎన్నిసార్లు తిప్పుంటారండి ఆయన్ని? 7 days తిప్పారండి. ఆ టెన్షన్స్ తర్వాత, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని మంత్స్ తర్వాత వచ్చింది ఆ టెన్షన్. ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడు నన్ను ఒకరోజు కాదండి టార్గెట్ పెట్టింది, 5 years టార్గెట్ చేశారు. నన్ను, నా ఫ్యామిలీని ఎవ్రీడే టార్గెట్ చేశారు. మా డాడీకి, మా పేరెంట్స్కి ఇప్పటికీ భయమే, మా మమ్మీకి ఇప్పటికీ భయమే. ఎప్పటికి వస్తుంటే కూడా జాగ్రత్త నాన్న అని 100 సార్లు కాల్ చేసి చెప్పారమ్మ. సో ఆ భయం ఉంటుంది కదా పేరెంట్స్కి, ఏం చేస్తారో నా కూతుర్ని అని చెప్పి ఆ టెన్షన్ ఉండింది వాళ్ళకి. బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని సూటిగా